రాక్షసైక్షోభిత సీతయా శోభితక దండకారణ్య భూపుణ్యతా కారణం దండకారణ్య భూపుణ్యతా కారణో లక్ష్మణాన్వేషితో వానరై సేవితో అగస్త్య సంపూజితో రాఘవ పాతు మాం. ఇది రామావతార విశేషం. రాక్షసై క్షోభితక, వనవాసంలో రాక్షసుల వల్ల ఎన్ని బాధలు పడ్డాడు. 14,000 మంది రాక్షసుల్ని జయించాల్సి వచ్చిందండి. సీత గుహలో పెట్టాడు, లక్ష్మణుని తోడు ఉండమన్నాడు. ఒక్క రామచంద్రమూర్తే 25 ఏళ్ల వయస్సు, 27, 28 ఏళ్ళు వయస్సు ఉండొచ్చు, మహా అయితే 30 లోపే. అందుకని 30 లోపు వయస్సు ఉన్నవాడు 14,000 మంది రాక్షసుల్ని రామాయణం లెక్క ప్రకారం అరగంటలో లేపేశాడమ్మా. దట్ ఈజ్ రామచంద్రమూర్తి, దట్ ఈజ్ రామచంద్రమూర్తి. మన కష్టాలు పోగొట్టడం, మన శత్రువులను నాశనం చేయడం ఆయనకి పెద్ద విషయం కాదు ఇక్కడ. అందుకని కృష్ణుడి విగ్రహంలాగే రాముడి విగ్రహం కూడా మీ ఇంట్లో అట్టుపెట్టండి. ఒక్క సమాచారం, రాముడిని ఒక్కడిని ఉండమంటే ఉండడు, అదో పెద్ద సెట్టింగ్ అది. అంతే, మొత్తం కనీసం ఇటు పక్క సీత, ఇటు పక్క లక్ష్మణుడు, పాదాల దగ్గర హనుమంతుడు, సెట్టింగ్ లేకపోతే నేను ఉండను బాగుంటాడు. ఆయన మహారాజు, కృష్ణుడు మహారాజు కాదు, ఆయన కేవలం గోపాలకుడు. మహారాజు వస్తే, సీఎం గారు వస్తే ఎలా వస్తాడు, ముందో 10 కార్లు వెనకో 10 కార్లు, ఎందులో ఆయన ఉన్నాడో తెలియదు. మహారాజు అంతే, రాముడు అంటే మహారాజు. అందుకని రాముడిని ఎప్పుడు పట్టాభిషేకం సెట్టింగే పెట్టాలి, చూసుకోవాలి. అలాగే కాపాడుతాడు, మనకి మహారాజు యోగం పడుతుంది, అనుమానం ఎలా. అటువంటి రాముడు ఎలాంటి వాడు, రాక్షసై క్షోభితక. కానీ వనవాసానంతరం సీతయా శోభితక, మళ్ళీ సీతను తెచ్చుకున్నాడు కదా. దండకారణ్య పుణ్యతా కారణం. దండకారణ్యం అనే భూమి, దక్షిణ భారతదేశం అంతా దండకారణ్యం. అప్పట్లో కేవలం రాక్షసులు నివసించేవారు, ఏదో అనాగరిక జాతులన్నీ నివసించేవి. రాముని యొక్క రాక వల్ల ఇది పుణ్యభూమి అయి మొత్తం ఈ భూమి అంతా గొప్ప ప్రాంతమైంది. దక్షిణ భారతదేశం మొత్తం రామాయణ కాలం తర్వాత అద్భుతమైన దేశం. అందుకని దండకారణ్యాన్ని పుణ్యభూమిగా మార్చిన వాడివి నువ్వేనయ్యా అన్నాడు. లక్ష్మణై సేవితక వానరై సేవితక లక్ష్మణాన్వితస్సక వానరై సేవితక. లక్ష్మణుడు కూడా ఉండగా ఎంత ధైర్యంగా ముందుకు నడిపించావయ్యా, అలాగే వానరుడు నిన్ను సేవించారయ్యా అంటూనే అగస్త్య సంపూజితక అన్నారు. అది గొప్ప మాట. ఒక ఋషి కాబట్టి శంకరాచార్య మరో ఋషిని తెచ్చి పెట్టాడు ఇక్కడ. అగస్త్య సంపూజితక రాఘవ పాతు మాం. అగస్త్యుని చేత పూజింపబడినటువంటి రామచంద్రుడు మమ్మల్ని రక్షించునుగాక అన్నారు. అచ్యుతాష్టకంలో రామచంద్రుడు, ఎందుకంటే విష్ణువు యొక్క అవతారం కదా. అగస్త్యుడు ఎలాంటి వాడు, నిజానికి ఇక్కడ రాముణ్ణి రామాయణం చదివితే అర్థమవుతుంది. అగస్త్యుడు రాముణ్ణి పూజించలేదు, రాముడే అగస్త్యుడిని పూజించాడు. విషయం అది. రాముడే అగస్త్యుడిని పూజించాడు. మహర్షులు ఎటువంటి వాళ్ళు అంటే, దేవతలు వచ్చి కాళ్ళకి దండం పెడుతుంటే చూసి చూడనట్టు ఉండేవారు వాళ్ళు. అది రామాయణంలో చెబుతాడు ఆ విషయం. అగస్త్యుడు ఎంత గొప్ప ఋషి అంటే, అస్త్ర దేవాసగంధర్వాహ సిద్ధాశ్చ సమహర్షయ అగస్త్యం నియతాహారం సతతం పర్యుపాసతే. అగస్త్యుని తపశ్శక్తి ఎటువంటిది, ఆయన భార్య మహాసాధ్వి లోపాముద్ర యొక్క ఉపాసన ఎటువంటిదంటే, లోపాముద్రార్చిత లలితా సహస్రంలో ఉంటుంది చూడండి. లోపాముద్ర అనేది అమ్మవారి యొక్క ముద్రలలో ఒకటి, ప్లస్ అగస్త్య మహర్షి భార్య. లలితాతత్వాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి వాళ్ళలో 12 మంది ఉన్నారు. అందులో ఈశ్వరుడు ఉన్నాడు, నందీశ్వరుడు ఉన్నాడు, మన్మథుడు ఉన్నాడు, మనువు ఉన్నాడు, లోపాముద్ర కూడా ఉంది, అగస్త్యుడు కూడా ఉన్నాడు. స్త్రీలు కూడా లలితా సహస్ర విద్యని ప్రచారం చేశారు బాగా. అందుకని లోపాముద్రార్చిత అంటారు. లలితా సహస్రంలో ఓ చోటు వస్తుంది. ఆ లోపాముద్రాపతి అగస్త్యుడు. అందుకని ఆ అగస్త్యుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన ఎప్పుడు ఇంట్లో కొన్ని పీఠాలు ఉండేవి ఆయన ఇంట్లో, ఆయన ఆశ్రమంలో ఆసనాలు, కుర్చీళ్ళు కాకుండా ఇలా పీఠాలు లాంటివి ఉండేవి. ఇది బ్రహ్మ కూర్చోవడానికి, ఇది విష్ణువు కూర్చోవడానికి, ఇది ఇంద్రుడు కూర్చోవడానికి, ఇది చంద్రుడు కూర్చోవడానికి. దాని మీద రిజర్వేషన్ పేర్లు రాసి ఉండేవి. కొన్ని పెద్ద పెద్ద మీటింగుల్లో VIP సీట్లు రాస్తారు చూడండి, అలాగా. అంటే అగస్త్యుడు ఎంత గొప్పవాడు అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దిక్పాలకులు అందరూ ఆయన దర్శనం కోసం అక్కడికి వచ్చారమ్మా. అది మన ఋషి సంతతి, అది మన ఋషి సంప్రదాయం. అగస్త్యుడు వాళ్ళని చూడడం పుణ్యంగా భావించాల, ఈయన చూడడం వాళ్ళే పుణ్యంగా భావించారు. అంటే దేవతల కంటే కూడా గొప్పవాళ్ళు ఎవరంటే ఋషులు. మీకు ఆ ఋషుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుంటే, నేను ఇదివరకే 2-3 ఏళ్ల క్రితం భీమవరంలో 7 ఋషుల గురించి 7 రోజులు మాట్లాడాను. సప్త ఋషుల జీవిత చరిత్రలు శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో దొరుకుతున్నాయి. వరుసగా వినండి. ఒక్కొక్క ప్రవచనం 2 గంటలు 3 గంటల పైన ఉంటుంది. వాళ్ళు అంత గొప్పవాళ్ళు.
అటువంటి అగస్త్యుల చేత నువ్వు పూజింపబడ్డావయ్యా, నీకు నమస్కారం అన్నారు. వెంటనే ధేనుకారిష్టకానిష్టకృద్వేషిణాం ధేనుకారిష్టకానిష్టకృద్వేషిణాం కేశి విధ్వంసినే కేశికా కంసకృద్ వంశికా వాదకః కేశికా కంసకృద్ వంశికా వాదకః పూతనా మారణో సురజాఖేళనో పూతనా మారణో సురజాఖేళనో బాలగోపాలకః పాతు మాం సర్వదా బాలగోపాలకః పాతు మాం సర్వదా. మళ్ళీ కృష్ణావతారంలోకి వస్తున్నాడు. వైవిధ్యం, హిందూ మతం అంటే వైవిధ్యం, వెరైటీ. ఇట్స్ నాట్ కాంట్రవర్సీ. అది వైరుధ్యం కాదు, వైవిధ్యం. అన్ని రకాల దేవతా రూపాలని స్మరిస్తారు. ఇది విష్ణు స్తోత్రం కాబట్టి విష్ణువు సంబంధమైన అవతారాలు చెబుతున్నారు. శివస్తోత్రం అయితే శివుడు సంబంధమైనవి చెబుతారు. ఆ భేదం ఎక్కడా ఉండదండి. ధేనుకారిష్టక, గోవులకి ఏ ఆపదొచ్చినా తప్పించి కాపాడాడు. కాళీయమర్దనం గోవుల కోసమే చేశాడు. ఎందుకంటే గోవులు నీళ్లు తాగు చచ్చిపోయావు, అక్కడ విషాహారం అయిపోయింది, విషజలం అయిపోయింది. అందుకని గోవుల్ని కాపాడడానికి కాళీయుని మర్దించాడు. అంతేకాదు ఇష్టకృద్వేషిణాం అనిష్టకృద్వేషిణాం. ద్వేషిణాం అంటే ద్వేషించేవాడు, శత్రువులు. భగవంతుడు ఆయన శత్రువులకి అప్రియం చేస్తాడట. భగవంతుడికి శత్రువులు ఎవరు ఉంటారండి? ఉండరు. కానీ భగవంతుడు మతం ఏమిటంటే భక్తుడికి మిత్రుడు, భగవంతుడికి మిత్రుడు. భక్తుడికి శత్రువు, భగవంతుడికి శత్రువే ఖచ్చితంగా. మనం ఆ ధైర్యంతో ఉండొచ్చు. మనం భగవద్భక్తులమైతే మన మిత్రుల్ని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నా మిత్రుల్ని కాపాడని అడగక్కర్లేదు, నీ మిత్రుడు కాబట్టి కాపాడబడతాడు. హీ సేఫ్, డోంట్ వరీ. అలాగే ఫలానా వాళ్ళతో శత్రుత్వం వచ్చింది, ఏమవుతుందో అని కూడా చూడక్కర్, ఆయన చూసుకుంటాడు, ఆయనకు అప్పగించే. దానికి లెక్క ఏమిటంటే దేవీ భాగవతం. 16 ఏళ్ల కుర్రాడు సుదర్శనుడు, ఒక రాజుగారు అమ్మాయి ఆయన్ని ప్రేమిస్తుంది. రాజుకి ఇష్టమైంది, ఇచ్చారు. స్వయంవరంలో చేసుకున్నారు. మిగిలిన రాజులందరూ ఎవడో బొట్టగాడు వచ్చాడు 16 ఏళ్లవాడు, వాడిని చేసుకుంటారా చూద్దాం అని మొత్తం 100 మంది రాజులు సుదర్శనుడి మీదకి యుద్ధానికి వచ్చారు. తెల్లారితే సుదర్శనుడిని బతకని, వీడేమో 16 ఏళ్ల కుర్రాడు కానీ దేవీ ఉపాసకుడు. రాత్రి అతనికి మంత్రి చెప్పాడు, నాయనా నీకు 16 ఏళ్ళు, వాళ్ళేమో 100 మంది ఉన్నారు, సైన్యంతో వచ్చారు, నువ్వు గెలవగలవా అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఏతు శత్రుత్వమిచ్చంతి మయాసఖ నృపాత్మజాః ఏతు శత్రుత్వమిచ్చంతి మయాసఖ నృపాత్మజాః శాస్తా తస్య మహాదేవి నాకం జానామి శత్రుతాం. అయ్యా, నేను వారెవరితోనూ శత్రుత్వాన్ని కోరుకోలేదు, స్వయంవరం ప్రకారం వచ్చాను. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమైంది, పెళ్లి చేసుకున్నాను, ధర్మమే కదా. స్వయంవరం రాజుల విషయంలో ధర్మం అంటే మిగిలిన కులాలకు ఉండేది కాదు, రాజులకు ఉండేది. సీతా స్వయంవరం, ద్రౌపది స్వయంవరం, దమయంతి స్వయంవరం చాలా ఉన్నాయి. అందుకని కులాచారం ప్రకారం స్వయంవరం పెట్టారు. నేను అందరిలాగే కూర్చున్నాను. ఆ అమ్మాయికి నేను నచ్చాను, చేసుకుంది. ఇందులో నా అధర్మం ఏముంది, ఆ అమ్మాయి అధర్మం ఏముంది? మిగిలిన రాజులు అసూయపడితే నేనేం చేయను దీనికి? అసూయపడ్డవాడి కోసం మన వైభవాలన్నీ ఆపేసుకుంటామా? అందుకని నాకు శత్రుత్వం తెలియదు. ఏతు శత్రుత్వం ఇచ్చంతి, నాతో ఎవరైనా శత్రుత్వం కోరుకుంటే శాస్తా తస్య మహాదేవి, వాళ్ళ సంగతి అమ్మవారు చూసుకుంటుంది. నేను నిమిత్త మాత్రంగా యుద్ధం చేస్తా, ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది. నాకం జానామి శత్రుతాం, నాకు మనస్సులో శత్రుభావన లేదు అన్నాడు. ఖచ్చితంగా మన మనస్సులో శత్రుభావన లేకుండా ఉంటే మనం శత్రువుల భారాన్ని అమ్మవారికి భగవంతుడికి వదిలేస్తే ఆయన చూసుకుంటాడు. ఖచ్చితంగా మనకు ఆ శత్రుభారం తొలగిపోయే విధంగా. ఒక్క సుదర్శనుడికే అపారమైనటువంటి సైన్య సహాయం, గిరిజన సైన్య సహాయం అప్పటికప్పుడు లభించింది. 100 మంది రాజుల్ని తుక్కు కింద చెదరగొట్టేశాడు. సాయంత్రానికల్లా మొత్తం పారిపోయారు అక్కడి నుంచి. ఇదంతా అమ్మవారి యొక్క దయ. దేవీ భాగవతంలో ఉంటుంది ఆ చిత్రమైనటువంటి కథ. అందుకని మన శత్రుత్వాల గురించి కూడా మనం భయపడక్కల. మిత్రులందరినీ మనం ఏదో డబ్బులు ఇచ్చి కాపాడేలా అనుకోకల. మనం చేయగలిగింది చేయొచ్చు, చేయలేనివి కూడా ఉంటే. అనారోగ్యం వచ్చింది, మన మిత్రుడు, ప్రాణమిత్రుడు అనారోగ్యం వచ్చింది, ఏ క్యాన్సర్ వచ్చింది, మనం ఏం చేయలేం. అతని గురించి మీరు ప్రార్థన చేయండి చాలు, అతన్ని కాపాడుతుంది అమ్మవారు, అతన్ని కాపాడుతుంది. ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేం. అంత ప్రాణమిత్రుడు, నా మిత్రుడికి వచ్చింది, ఆయన లేకపోతే నేను లేనమ్మా, ఆయనకి దేవీ ఉపాసన లేదు, నేను నిన్ను ప్రార్థిస్తున్నా అని అమ్మవారు స్త్రీ, పైగా స్త్రీ హృదయం అంటేనే లలితం, జాలి ఎక్కువ. అందుకని వెంటనే స్త్రీ రూపంలో అమ్మవారు నీ కోసం వాడిని కూడా కాపాడుతానరా, కర్మ ప్రణాళికలన్నీ పక్కనట్టే వచ్చే జన్మలో అనుభవిస్తాడు కావాలంటే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నిన్ను కాపాడు తీరతా అని మన మిత్రులను కూడా కాపాడుతుందండి. ఇవన్నీ తెలిసినా కూడా కొంతమంది తప్పుగా ప్రవర్తిస్తారు. అదే చెబుతున్నాడు ఇక్కడ.
కేశిగా కేశి విధ్వం కేశిగా కంస విధ్వంసిని. కేసిని సంహరించాడు గుర్రం రూపంలో వచ్చినటువంటి వాడు. ఇవన్నీ తెలిసి కూడా పూతన వెళ్ళింది, అంతకంటే ముందే వెళ్ళింది అనుకోండి. ఆ పూతన మారణగా, పూతన చనుబాలు దాగి చనుబాలతో పాటు ఆవిడ ప్రాణాలు కూడా లాగి బారేశాడు. సూరజాఖేళనో సూరజాఖేళనక, గొప్ప మాట, అర్థం చెప్పవలసిన మాట. సూర సూర్య రెండు శబ్దాలకి అర్థం ఒకటే. అందుకే సూర శబ్దం నుంచి సౌర అనేది వచ్చింది. సౌరశక్తి, సోలార్ ఎనర్జీ. సూర్య శబ్దం నుంచి అలా రాదు, శౌర్య అని వస్తుంది. సూర శబ్దం నుంచి సౌర అనేది వచ్చింది. సూరజ అంటే సూర్యుడి నుంచి పుట్టిన నది యమున. ఆ సూర్యుడి నుంచి పుట్టిన కొడుకు యముడు. యమున ఇద్దరు అన్నదమ్ములు. యముడు ప్రతిరోజు దీపావళి వెళ్ళాక విధియనాడు, కార్తీక శుద్ధ విధియనాడు చెల్లెలు ఇంటికి వెళ్ళి చెల్లెల యోగక్షేమాలు కనుక్కుంటాడు. దాన్నే మన హిందూ మత ఆచారంలో భగినీహస్త భోజనం అని పెట్టారండి. ఎంత దివ్యమైన సంస్కృతి, ఎంత దివ్యమైన సంస్కృతి. ఖచ్చితంగా దీపావళి తర్వాత వచ్చే విధియనాడు ఇంట్లో ఎవరూ భోజనం చేయకూడదండి. చెల్లెలు ఇంట్లో కానీ అక్క ఇంట్లో కానీ చెయ్యాలి. ఒకవేళ సొంత అక్క చెల్లెలు లేకపోతే కజిన్స్ ఉంటారు కదా, అన్నదమ్ముల పిల్లలు, అప్పచెల్లెల పిల్లలు ఎవరో ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు వచ్చింది ఆచారం? ఏడాదికోసారైనా చెల్లెలింటికి అక్కింటికి వెళ్ళి ఆవిడ ఏం బాధపడుతుందో పట్టించుకోకపోతే పుట్టింటి వాళ్ళు ఎందుకు పనిలేక ఇక్కడ? ఇక సంబంధాలు తెంచేసుకుంటే ఎలాగండి? అలా చెల్లెలింటికి వెళ్ళడానికి, అక్కింటికి వెళ్ళడానికి భార్యలు సహకరించాలమ్మా, నమస్కారం పెట్టి కోరుతున్నాను. ఒక్కసారి వెళ్ళి రాగానే ఇంకా షంటే కూడదు ఇక్కడ. నీకు ఆవిడ ఎక్కువైందా, నీకు ఆవిడ ఎక్కువైందా అని. మీ అక్కగారు నీకు ఎక్కువ కదా, ఆయన చెల్లెలు నన్ను. అసలు మగాడికి పెళ్ళి అన్నంత మాత్రం చేత అమ్మను వదిలేసి, చెల్లెలను వదిలేసి, అక్కలను వదిలేసి ఇంక ఈ కుక్కను ఒకటి పట్టుకుని వేలాడుతూ ఉండాలి ఇక్కడ. ఎక్కడ సంబంధాలండి? అధవ సంబంధాలు. తిరస్కరించండి ఖచ్చితంగా. మగజాతి మొత్తానికి చెప్తున్న వేషాలు ఏదని చెప్పండి. ఉంటే ఉండమని, పోతే పోమనండి. నాకు మా అమ్మ కావాలి, మా అక్క కావాలి, మా బంధువులందరూ కావాలి. నువ్వు ఇంట్లో ఉంటే ఉండు, లేకపోతే దయచేయి నమస్కారం అని చెప్పండి. అప్పుడు కాపురాలు బాగుంటాయమ్మా, విడాకులు ఆగిపోతాయి ఖచ్చితంగా. నేను చాలా ధైర్యంగా చెబుతున్నా. ఎంతమంది వ్యతిరేకించినా నాకు అనవసరం. నాకు ధర్మం నిలబడడం కావాలి. మగాడు మరిచెట్లో నిలబడాలి ఖచ్చితంగా. ఇలాగే ఉంటుంది. ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళు. ఏం ప్రమాదం ఏం లేదమ్మా, బ్రహ్మచారిగానే ఉంటాం, నష్టం ఏం లేదు ఇక్కడ. ఇంక ఈ సబర తీయడం, గోకడం మొదలెడితే నాశనం అయిపోతుంది జీవితం ఇక్కడ. అవసరం లేదు. ఏది ధర్మం అయితే అదే, భార్య అయినా సరే, భర్త అయినా సరే. ఎలా చెప్పేస్తారని వెంటనే ఎవరితో మాట్లాడినా అనుమానమే. పడుతున్నారమ్మా చాలామంది ఇక్కడ. ఎవరు నీ పుట్టింటి వాళ్ళతో నువ్వు మాట్లాడతావు, మొగుడు మాట్లాడకూడదా? మాట్లాడతాడు. పెళ్ళైనంత మాత్రాన తల్లిని వదిలేమంటే, తండ్రిని వదిలేమంటే, ఆడపడుచులను వదిలేమంటే ఎలా వదిలేస్తారండి? ఇలా తయారయ్యారు ఇప్పుడు కొత్తగా, విచిత్రంగా. వదిలేస్తావా? నేను కావాలా, వారు కావాలి, వారే కావాలి, వెళ్ళు దయచేయి నమశివాయ. ఏమైపోతుందండి? అంత భయపడిపోతున్నారు ఇక్కడ. పెద్ద విషయమా? ఈలోపు ప్రాణం పోతే మొత్తం పోయే. తాను పోయిన తర్వాత దేనితోనేమి? స్థిరంగా ఉండాలి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కాపురం విషయంలో, పిల్లల విషయంలో స్థిరంగా ఉండాలి. ఏది ధర్మమో అదే జరుగుతుంది ఖచ్చితంగా. ఉన్నవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. అప్పుడే కాపురాలు బాగుంటాయి. అందుకే రాజీ అంటే ధర్మం దగ్గర రాజీ. ఇక్కడ సవర తీస్తూ కూర్చుంటావు, అవసరం లేదండి. అటువంటిది ఎక్కడ చెప్పాలా. అందుకని సూరజ, యముడు గొప్ప అనుబంధం అది. వాళ్ళ అనుబంధాలు కాపాడాలి. పైగా ఇంకో మాట చెబుతారు, ఆడాళ్ళకి మగాళ్ళకి అందరికీ ఉపయోగపడేది. అవతల వాళ్ళకో నలుగురు బంధువులు, యువతల వాళ్ళకో నలుగురు బంధువులు ఉంటే మనకే ఉపయోగం అండి. రేపు ఆసుపత్రికి వస్తే వచ్చి సేవ చేస్తారమ్మా బంధువులు ఉంటే. మనమే చేయగలమా? నేను ఆడపడుచుందనుకోండి, మా తమ్ముడు చిన్నప్పటి నుంచి వాడు నేనే చూశాను, వాడు కాలేజీకి వెడుతుంటే ఏ అడ్రస్ చేసుకోవాలో నేనే చెప్పా అని అక్కగారు వస్తుందమ్మా ఆసుపత్రికి. అటువంటి ఆడపడుచు ఉండడం ఈ మరదళ్ళకి అదృష్టం అమ్మా, అదృష్టం ఖచ్చితంగా అనేది. అక్క మీ తమ్ముడికి ఒంట్లో వదిన మీ తమ్ముడికి ఒంట్లో బాగుండలేదు, నేను ఆడదాన్ని ఏం చేస్తాను ఇక్కడ, నాకు తోచ, నేను వస్తున్నానే అని గంపటి సంసారాన్ని పక్కనెట్టు వస్తుందమ్మా. ఆ ఆడపడుచుకు నమస్కారం చేయాలి. వాళ్ళ మీద కేసులు పెడతారేటండి. ఎవరు వస్తారండి? రాకపోతే ఊళ్ళో వాళ్ళు వస్తారా? తల్లికి ఆడపడుచు రాకపోతే ఎవరు వస్తారండి? రమ్మనాలు హాయిగా వాళ్ళని కూర్చోబెడితే, ఓ చీర పెడితే ఎంత ఆనందిస్తారమ్మా. ఏం ఆశిస్తారు వాళ్ళు? అంతకంటే మంచి మాట చాలు. ఆ మాట నిలబడితే ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ ఏర్పడాలమ్మా ఖచ్చితంగా. అప్పుడు తప్ప మనశ్శాంతి ఎవరికి కలగదు. ఈ విడి కుటుంబాలు పోవాలి, మడి కుటుంబాలు పోవాలి, 10 మంది ఉండే ఉమ్మడి కుటుంబాలు ఏర్పడాలి. ఈ జీవుడు బతుకున్నంతకాలం ఉమ్మడి కుటుంబం కోసం మాట్లాడుతూనే ఉంటాడమ్మా, అనుమానమే లేదు ఇక్కడ. మళ్ళీ ఏర్పడవలసిందే. అన్నీ కూడా పెద్దాళ్ళు ఉండాలి, చిన్నాళ్ళు ఉండాలి. ఏమీ లేకుండా ఏదో ఎడ్డెం తెడ్డం ఉంటూ ఇద్దరు మనుషులు ఏమిటండి ఇక్కడ. వీళ్ళకి మళ్ళీ విల్లా ఒకటే, ఇక్కడ 3 అంతస్తులు, 10 మంది ఉంటేనే కదా ఇల్లు అనేది.
ఉండనివ్వాలి ఖచ్చితంగా. ఆడ మగ ఎవరు తప్పు ఉంటే వారు సరి చేసుకోవాలి. ఖచ్చితంగా అందరూ ఉండవలసిందే, నలుగురితో సర్దుకోవలసిందే. అదే హిందుత్వం, అదే దైవత్వం, అదే మానవత్వం. అందుకని ఇక్కడ చెబుతున్నాడు ప్రత్యేకంగా, అది లెక్క. అందుకని ఇంత చేసిన సూరజాఖేళనక, ఆ యమునా నదీ తీరంలోనే కృష్ణుడు దొరుకుతాడు. ఈయన నల్లగానే ఉంటాడు, యమునా నది నల్లగానే ఉంటుంది. గోవులు పాపం జంతువులు కదా, కృష్ణకర్ణామృతంలో వర్ణిస్తాడు. గోవులు అక్కడ తిరుగుతూను అనుకున్నాయట, ఈ కృష్ణుడు అలా తిరుగుతూ ఉంటే యమునా నది ప్రవాహం ఓసారి పైకి వచ్చిందేమో అనుకున్నాయట. వాటి భ్రమ వాటిది, నల్లగా ఉంటాడు కదా. నీలం మఖోధావతి కాళిందీ పుళినేషు యత్కిమపి తన్నీలం మఖోధావతి. కాళిందీ నదీ తీరంలో ఇసుక తిండల మీద ఏదో నల్లని తేజస్సు ఒకటి అలా సంచరిస్తూ ఉంటే గోవులు అనుకున్నాయట, యమునా నది నీరు మనం అంతవరకు వెళ్ళలేమని యమునా నది మన మీద ప్రేమతో తీరానికి వచ్చి ఎగురుతోంది, దండి తాగుదాం అని దగ్గరికి వెళ్ళాట. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే భగవంతుడు. అప్పుడు భగవత్ తేజస్సుని ఆ గోవులన్నీ ఆస్వాదించే వాటికి దప్పికి ఇంకా జీవితంలో ఎప్పుడూ విజల. నీళ్లు అనుకుని దేవుణ్ణి సేవించాయి. మనం నీళ్లు తాగినా దేవుణ్ణి స్మరిస్తే చాలు, అవి అమృతం అవుతాయి ఖచ్చితంగా. అంత గొప్ప మాట ఇక్కడ శంకరాచార్య వాడారు ఇక్కడ. అందుకని అలాంటి చోటకి సురజాఖేళనో బాలగోపాలక పాతుమాం సర్వదా, అటువంటి బాలగోపాలుడు మమ్మల్ని జీవితాంతము రక్షించునుగాక అంటున్నాడు.